బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరనున్న ప్రచారంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భావి నేత నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తాను తరచూ కలుస్తానని చెప్పిన లోకేష్ కవిత టీడీపీలో చేరతారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాకుండా కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవడానికి భిన్నంగా ఉండదని లోకేష్ అభిప్రాయపడ్డారు. అంటే కవిత ఎప్పటికీ తమ రాజకీయ ప్రత్యర్థి అని లోకేష్ స్పష్టం చేసినట్లయిందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీని రెండుగా చీల్చి కొత్త పార్టీ పెడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కవిత ఆశించినట్లు ఆమెతో కలిసి నడిచేందుకు కారు పార్టీ క్యాడర్ సిద్ధంగా లేనట్టు ప్రస్తుత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. బీఆర్ఎస్కు కవిత రాజీనామా చేసినా ఆమెకు మద్దతుగా పార్టీలో ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే కన్నా ఏదో ఒక గుర్తింపు పొందిన పార్టీలో చేరడమే మంచిదని ఆమెకు రాజకీయ పండితులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రామాన పరిచయం ఉన్న తెలుగుదేశంపై ఆమె ఆసక్తి చూపినట్లు కథనాలొచ్చాయి. తెలంగాణలో టీడీపీ ఉనికి లేకపోయినా క్యాడర్ ఉండడం వల్ల తన చేరికతో ఆ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని ఆమె సమాలోచనలు చేసినట్టు ప్రచారం జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని ఆమె ఆ పార్టీ అధిష్టానంతో సంప్రదించినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోన్న కవిత అధికార కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు విముఖత చూపడం వల్ల టీడీపీలో ఆమె చేరుతారనే ప్రచారానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆమె గత నేపథ్యం వల్ల ఆయా పార్టీలే కవితను చేర్చుకునేందుకు సానుకూలత చూపలేదని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ఉనికి చాటుకోవడానికి టీడీపీ బెటర్ అన్న ప్రతిపాదనను కవిత సీరియస్గా పరిగణించారని అంటున్నారు.